कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति स्वरूप दामोदर स्वामिनिति नामिने नमः ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यादिशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय श्री श्री राधा रमन लाल की जय। श्रीमद् भगवद गीता की जय। समावेत भक्त वृंद की जय। ఈ రోజు శ్లోకం ఏంటంటే అర్జునుడు భగవద్గీత 8వ అధ్యాయము 1-2 శ్లోకాల్లో 8 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న బ్రహ్మం అననేమి మనం తెలుసుకున్నాము. ఆత్మ అనగానేమి తెలుసుకున్నాము. కామ్య కర్మలు అననేమి తెలుసుకున్నాము. ఈరోజు భౌతిక సృష్టి అంటే ఏంటి, దేవతలంటే ఎవరు, తర్వాత యజ్ఞ ప్రభువు వీరి గురించి మనం తెలుసుకుందాము. సో భౌతిక సృష్టినే ఆదిభూతం అంటారు. దేవతలు యొక్క సమూహము భగవంతుడి లోపల విరాట్ రూపంలో ఉండటమే అది దైవము. వీళ్ళేమో దేవతలు, అది దైవం అంటే దేవతల సమూహము భగవంతుడి లోపల ఉండే అమరికను, ఆ విరాట్ రూపాన్ని అది దైవము, మరి అది యజ్ఞుడు. ఆ భగవంతుడి యొక్క పరమాత్మని అది యజ్ఞుడు అంటారు. ఇప్పుడు దాని డీటెయిల్స్ చూద్దాం మనం తాత్పర్యంలో. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా. సో చూడండి భగవంతుడు ఎంత క్లియర్ గా అంటే అర్జునుడు కూడా ఆ దేహం కాదు, దేహదారులలో శ్రేష్ఠుడా. మనమందరం కూడా దేహదారి, మనం దేహాలం కాదు. ఇక్కడ భగవంతుడు క్లియర్ చేస్తున్నాడు మన డౌట్. వీఆర్ నాట్ బాడీస్, వీఆర్ సమదర్, అంటే శరీరం కాకుండా ఇంకేదో ఉన్నాం మనం, అదే ఆత్మ. ఆల్రెడీ ఆత్మ అనగానే ఎవరో చెప్పడం జరిగింది. దేహదారులు అంటే దేహాన్ని ధరించినటువంటి మానవ మాత్రల్లో శ్రేష్ఠుడా అని చెప్పేసి పేర్కొంటున్నారు. నిత్య పరిణామశీలమైన భౌతిక ప్రకృతి అధిభూత మనమడును. నిత్య పరిమాణశీలం అంటే ప్రభుపాల వారు చెప్తారు, ఈ యొక్క దేహము ఎవ్రీ 7 years కు కంప్లీట్ గా మారిపోతుందంట. అంటే దేహం మార్పు. అందులో మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాము, భౌతిక ప్రకృతి ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఎట్లా అంటే మన దేహం కూడా భౌతిక ప్రకృతితో పంచమహాభూతాలతో కూడుకున్నది. ఈ దేహము 6 రకాలైనటువంటి మార్పులతో కూడుకుని ఉంటుంది. జన్మ, తర్వాత జన్మించడము, పెరగటము, కొంతకాలం ఇంకా పెరగదు, నిలకడగా ఉంటుంది. 4వ మార్పు పునరుత్పత్తి, 5వ మార్పు క్షీణించడము స్లోగా, 6వ మార్పు నశించడము. సో ఇది ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఈ నిత్య పరిణామం అంటే మార్పు ఏదైతే ఉందో దాన్ని అధిభూతం అంటారు. తర్వాత సూర్య చంద్రుల వంటి దేవతలను కూడి ఉండేది విశ్వరూపమే. అంటే ఈ 33 కోట్ల దేవీ దేవతల యొక్క విశ్వరూపం. ఎవరన్నా మీరు ఫ్రీగా ఉంటే షేర్ చేయండి. భగవంతుడి యొక్క విశ్వరూపం అదే అది దైవము. ఆ ఫోటో దీంట్లో తీసి షేర్ చేయండి. అది దైవం ఎలా ఉంటుంది, దాంట్లో మొత్తం అందరూ దేవతలు కనబడేటువంటి ఫోటో ఉండాలి. అది సూర్య చంద్రులతో కూడుకున్నటువంటి సర్వ దేవతను కూడి ఉండేది విశ్వరూపమే అది దైవతం అనబడును. తర్వాత దేహదారుల హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉండేది దేవాది దేవుడనైన నేనే అది యజ్ఞుడను లేదా యజ్ఞ ప్రభువును. భగవంతుడు చాలా మంది నిరాకారం. భగవంతుడు స్వయంగా తనను చూయిస్తూ నేను అది యజ్ఞుడను. దేనికి? మొత్తం ప్రతి జీవి హృదయంలో ఉండేటువంటి పరమాత్మ రూపంలో నిలిచి ఉండేది దేవాది దేవుడైన నేనే అది యజ్ఞుడను అని చెప్తారు. అంటే యజ్ఞ పురుషుడు భగవంతుడు. భాష్యము. భౌతిక ప్రకృతి నిత్య పరిణామశీలమై ఉండును. భౌతిక శరీరములు సాధారణంగా 6 దశలను పొందును. అవి పుట్టును, పెరుగును, కొంతకాలము నిలిచి ఉండును, ప్రత్యుత్పత్తులను కావించును, క్షీణించును, చివరికి నశించును. ఈ 6 రకాలైనటువంటి పరిణామాలతో కూడుకున్నటువంటి భౌతిక ప్రకృతిని అది భూతం అంటారు.
తర్వాత ఈ భౌతిక ప్రకృతియే ఆదిభూతమనబడును. అది ఒక నిర్దిష్టమైన సమయమున సృష్టింపబడి, మరొక నిర్దిష్ట సమయమున నశింప చేయబడును. సమస్త దేవతలు మరియు వారి సమస్త లోకములతోడను కూడిన భగవానుని విశ్వరూపమే అది దైవతమనబడును. సో, కాబట్టి మనం అనుకుంటాం ఇండివిడ్యువల్ దేవతలు ఒక్కొక్క ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బాధ్యత ఉంది. వాళ్ళకు ఒక రాజ్యం ఉంది, లోకం ఉంది. కానీ కంబైన్డ్ టుగెదర్ మళ్ళీ మనం ఎట్లా మమ 15వ అధ్యాయము 7వ శ్లోకంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నట్టుగా హ్మ్. సో, ఇక్కడ చూడండి అర్జునుడికి ఇదంతా చూయిస్తున్నాడు. దీంట్లో మనకు అట్‌లీస్ట్ మన ముఖ్య దేవతలైతే అందరూ కనబడతా ఉన్నారు. ఈ రూపమే అది దైవము అని మనకు ఆచార్యుడు చెప్తా ఉన్నాడు. చూడండి భగవంతుడి యొక్క రైట్ సైడ్ శివ, లెఫ్ట్ సైడ్ బ్రహ్మ, వినాయక అంటే భగవంతుడి లోపల ప్రతి ఒక్కరు ఉండడం జరుగుతుంది. అనంతమైనటువంటి ఆ రూపం ఎలా ఉంది వాళ్ళ పైన అనంతశేషుడు అనంతమైనటువంటి నోళ్ళతో అనంతశేషుడు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇదే అది దైవము. దేహమునందు జీవాత్మతో పాటుగా భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యమైన పరమాత్మ కూడా నిలిచి ఉండును. అంటే మనందరి దేహాలలో ఆది యజ్ఞుడు అని అనబడతారు. పరమాత్మని ఆది యజ్ఞుడు అంటే పరమాత్మ ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచి ఉంటారు. దేని కొరకు నిలిచి ఉంటారు? ఆ పరమాత్మ హృదయమునందు నెలకొని ఉండును. ఈ శ్లోకమునందు ఏవ అను పదము ప్రత్యేక ప్రాధాన్యమును కలిగి ఉన్నది. ఎందుకనగా ఈ పదముచే భగవానుడు పరమాత్మ తనకంటే భిన్నుడు కాడని నొక్కి చెప్పుచున్నాడు. దేవాది దేవుడైన పరమాత్మ జీవాత్మ చెంతనే నిలిచి ఉండి జీవాత్మ చేయు కర్మలన్నింటికి సాక్షిభూతుడై ఆత్మ యొక్క వివిధ చైతన్య భేదములకు కారణమగుచున్నాడు. సో, ఇక్కడ మనము పరమాత్మ జీవాత్మకు స్వతంత్రముగా వర్తించుటకు అవకాశం ఇస్తూ అతని కర్మలన్నిటికి సాక్షి అయి ఉండును. ఇది మనకు భగవద్గీతలో ఒక చెట్టు మీద 2 పక్షుల్లాగా ఉంటాయి. సో, మనకు ప్రభుపాదుల వారు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది గూడా ఎవరన్నా ఫోటో పెట్టండి. ఒక పక్షేమో తన కర్మ ఫలాలను ఈ భౌతిక సంసారం అనే వృక్షం మీద కూర్చుండి అనుభవిస్తుంది. ఇంకొక పక్షి అంటే ఒక పక్షి ఆహ్, వృక్షము అంటే ఈ బాడీని ఒక వృక్షం అనుకున్న దీని లోపల ఆత్మ కర్మ ఫలాలను అనుభవిస్తుంది. కొత్త కర్మలను చేస్తూ నెక్స్ట్ లైఫ్ కొరకు మళ్ళీ కర్మ ఫలాలను రెడీ చేసుకుంటుంది. కర్మలు అవి నెక్స్ట్ లైఫ్‌లో అనుభవిస్తా ఉంటారు. వీటన్నిటికి గూడా భగవంతుడు పరమాత్మ రూపంలో సాక్షిభూతుడుగా ఉండడం జరిగింది. మీరు అది గూడా మీ దగ్గర భగవద్గీత ఉంటే గూడా చూడొచ్చు. అంటే మనం అంటాం, "అరె! నేను ఏమి చేయలేదు ఈ లైఫ్‌లో. నాకన్ని కష్టాలొస్తున్నాయి. నాకిటువంటి లైఫ్ ఏంది?" ఆ! నన్ను నా ఫ్యామిలీ కొంతమందికి చిన్నప్పుడే పేరెంట్స్ ఎళ్ళిపోవచ్చు. కొన్నిసార్లు పెద్దగయిన తర్వాత వైఫు, హస్బెండ్ మధ్య గొడవలొచ్చి విడిపోవచ్చు. అన్నతమ్ముల మధ్య విడిపోవచ్చు. ఎన్నో రకాలుగా అంటే మనకు 4 క్లేశాలు, త్రివిధ తాపాలు. 4 క్లేశాలేంటి? జన్మ, మృత్యు, జరా, వ్యాధి. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఇవే కాకుండా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఆధ్యాత్మిక అంటే శారీరక కష్టాలు, బాధలు, మానసిక బాధలు ఆ! సో, కష్టాలు రావచ్చు. తర్వాత ఆది ఆహ్, భౌతిక ఇతరుల వల్ల మనకు కష్టాలు రావచ్చు. ఆది దైవిక ఆహ్, దేవతల వల్ల. ఇక్కడ అరే! నేనేం చేశాను అని మనకు అనిపిచ్చుండొచ్చు. మనము చేసిన ప్రతి కర్మ లాస్ట్ లైఫ్‌లో చేసిన ప్రతి కర్మ ఏది గూడా ఊరికేనే పోదు. దాని యొక్క కర్మ ఫలాన్ని మనము అనుభవించాల్సిందే. ఇప్పుడు సపోజ్ మనం భగవంతుడితోనే నేను ఈ లైఫ్‌లో ఏమీ అన్యాయం చేయలేదు. నాకెందుకిలా జరుగుతుంది? కొన్నిసార్లు దొంగలు గూడా అంటారు. దొంగతనం జేసి పోలీసోళ్ళకి చిక్కిన తర్వాత నేనేం జేయలేదు సార్ నాకు తెలియదు సార్ అంటారు. ఓకే. తెలియదంటే ఇక వాళ్ళ యొక్క టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళు మొత్తం ఇయాల రేపు టెక్నాలజీ పెరిగిన సీసీ కెమెరాస్ అవి ఇవి అన్నీ ఫుటేజ్ రెడీ పెట్టుకుంటారు. వాడికి చెప్పరు. వాడు నేను చేయలేదు అది ఇది అంటే వాళ్ళు వాడిని ఇంకా ఏ విధంగా జెప్పాలనో ఆ ప్రూఫ్స్‌తో సహా చూయించినప్పుడు వాడు తల దించుకుంటాడు. మన పరిస్థితి గూడా అంతే. మనం అనుకున్న నేనేం చేయలేదు ప్రభుజీ. నేను మనం ఈ లైఫే గురించి తెలుసు మనకు. లాస్ట్ లైఫ్ మనకేం తెలుసు? అంతకుముందు లైఫ్ ఏం తెలుసు? అంతకుముందు లైఫ్ ఏం తెలుసు? ఏమీ తెలియదు మనకు.
మనం చేసిన తప్పులు. కాబట్టి ఇప్పుడు ఏవైతే జరుగుతుందో, ఏది జరుగుతున్నా అది మన మంచి కొరకే అనుకోని, జరగబోయే దాని గురించి మనం జరుగుతున్నది కర్మల్ని ఓకే. కేవలం కర్మ చేయడం మన ధర్మం. ధర్మం ప్రకారం కర్మ చేయడము. దాంట్లో మనకు బాధలు, దుఃఖాలు ఎన్నో వస్తుండొచ్చు. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఇప్పుడు భగవద్గీత, గీతా యజ్ఞంతో, గీతా అమృతంతో ఎండ్ చేస్తాము. భగవంతుని ప్రే చేస్తాము. రేపు దివ్యమైనటువంటి రోజు. రేపటి గురించి మనము ఈరోజు ప్లానింగ్ జేసుకోవాల. రేపటి గురించి ఏంటి అంటే, రేపటి గురించి నెక్స్ట్ మూమెంట్ గురించి మనం ప్లాన్ జేసుకున్నవాడు తప్పకుండా నెక్స్ట్ లైఫ్ గురించి 100% సక్సెస్ అవుతాడు. స్పెషల్‌గా ఆధ్యాత్మికంగా ఉండొచ్చు, భౌతికంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా మీరు నెక్స్ట్ మూమెంట్ గురించి, నెక్స్ట్ గంట గురించి నెక్స్ట్ డే గురించి ఎవరైతే ప్లాన్ జేస్తారో, వాళ్ళు ఒకవేళ నెక్స్ట్ డే జీవించి లేకున్నా, ఈ రోజే మృత్యు వచ్చినా గూడా నెక్స్ట్ ఏమనుకున్నాం మనము, రేపు నేను రాధాష్టమి ఉంది. రాధాష్టమి రోజు పొద్దున్నే 3 గంటలకు లేవాలి. లేసి ఖచ్చితంగా 4:30కు నేను మంగళారతి చేయవలసిందే అని ఇవన్నీ ప్లానింగ్. మంగళారతి జేయాలా? మంగళారతి లోపల అట్‌లీస్ట్ నేను 16 మాలలు లేదా 8 మాలలు జపం కంప్లీట్ చేయాలా? రేపు ప్రతి ఒక్కరు గూడా మీ మీ ఇళ్లల్లో భగవంతుడు లడ్డు గోపాల్ ఉంటే లడ్డు గోపాల్, ఫోటోస్ ఉంటే ఫోటో రాధా కృష్ణ యొక్క ఫోటోస్ మంచిగా తుడిచి, చేసి ఆ! సో, ఈరోజు ఏమంటారు ఆహ్, శృంగారార్తి లేకుంటే దర్శనార్తి చూయించమంటే చాలామంది రెడీ లేరు. సో, కాబట్టి ప్రతి ఒక్కరు అట్‌లీస్ట్ మనము రాధారమణ దర్శనం ఎలా చేసుకుంటున్నామో, మన ఇంట్ల దర్శనానికి దేవతలందరూ వస్తారని ప్రభుజీ చెప్తున్నప్పుడు, సో, నాకు కుట్టడానికి లేదు. ఒక చిన్న మాల కొనుక్కొచ్చినా గూడా నడుస్తది. సో, డబ్బులు నాకు కంఫర్టబుల్ ఉంది. కానీ నాకు సమయం లేదు. ఓకే. రోజు ఒక చిన్న ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడో, ఏదో వెళ్ళేటప్పుడు గోపాలున్నారు ఇంత మాల. లేకుంటే దాన్ని ఏదో ఫ్లవర్స్ బంతి, చామంతి వాటెవర్ చామంతి, గులాబీ కొన్ని ఇయాల రేపు ప్రతి ఊర్లో గూడా మార్కెట్ పడుతా ఉంది. ఫ్లవర్స్ కొదవుండదు. సో, చిన్న మాల ఎంతసేపు జస్ట్ ఇట్ మే బి లెక్చర్ వినుకుంటూ మాల కుట్టేయొచ్చు. 5 మినిట్స్ నేననుకుంటా ఆర్ 10 మినిట్స్ భగవంతుడికి అట్‌లీస్ట్ ఈ రోజు వరకే లేదు. రేపు ప్రతి ఒక్కరు గూడా ఆ! సమయమైతే అయిపోయింది. ఇయాలనే కొనుక్కొచ్చుకొని ఉండాల్సుండే. మార్కెట్ మంచి ఫ్లవర్స్ తీసుకురండి. ప్లాన్ జేసుకోండి. డెకరేషన్ రేపు పొద్దున మంగళారతి అయిన తర్వాత అభిషేకం జేసి, భగవంతుడి దర్శనార్థి ఈసారైతే వచ్చిన మంచి అలంకరణ జేయాలా. సో, మంచి ప్రసాదాలు రాధారాణికి పెట్టాలి. మంచి కీర్తన్, జపం, రేపు క్లాసు. సో, రాధాష్టమి యొక్క మహిమ ఇంక కంప్లీట్‌గా రాధారాణి యొక్క మూడ్‌లో నేను ఉండాలి. తర్వాత మనకు రేపు ఈవినింగ్ గూడా కీర్తన్, మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్. ఇలా రాధారాణిది ఈరోజే ప్లాన్ జేసుకోండి. రేపు మధ్యాహ్నం 12 వరకు ఫాస్టింగ్ ఉంది. 12 తర్వాత ప్రసాదం తీసుకోవాలి బెటర్. ఒకవేళ ఏకాదశి ప్రసాదం అయితే బెస్ట్. లేదంటే గూడా ఓకే. రైస్ ప్రసాదం. సో, కానీ మధ్యాహ్నం వరకు మాత్రం 100% ఇవన్నీ ప్లానింగ్ జేసుకుంటే ఈవినింగ్ మనం ఇలా సేవల గురించి ఇన్ కేస్ నేనైతే మొత్తం ప్లానింగ్ జేసుకున్నాననుకుందాం. రాత్రే ఈ దేహంతో నాకు రుణానుబంధం అయిపోయిందనుకుందాం. భగవంతుడంట కేవలం ప్లానింగ్ చేసుకున్నా గూడా మానసికంగా భగవంతుడు చాలా ఉత్తమ జన్మ లేదంటే భగవద్ధామం గూడా రాధారాణి కృప వల్ల భగవద్ధామం గూడా వెళ్ళే అవకాశం వస్తుందంట. సో, వీలైతే రాధారాణి యొక్క మహత్యాన్ని అందరూ ఈరోజు గాని, రేపు గాని అది అవకాశం ఉంటే పెడతాను. వినండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మొన్న గణేష్‌ది గూడా విన్నారో లేదో తెలీదు. వినాల ఇలాంటియన్నీ గూడా వినడం వల్ల శ్రవణం ఎంత ఎక్కువ శ్రవణం చేస్తే గణేశుడికి ఆ ఉత్తమ పొజిషన్ ఎలా వచ్చిందో మనకు తెలుసు. కానీ చాలామంది విన్నారో లేదో నాకైతే తెలియదు. మరి విని ఇతరులకు 3 విగ్రహాల గురించి కూడా చెప్పడం జరిగింది. సో, మనము విని వదిలేద్దామా? విని ఇతరులకు చెప్దామా? విని అర్థం చేసుకొని సో, మనమేం అర్థం చేసుకున్నామో ఆ డైరెక్షన్‌లో అర్థం చేసుకున్నవాడు యాక్షన్‌లో ఉంటాడు. ఆ! ఇన్ యాక్షన్. సో, ఆ విధంగా మనం ఎట్లయితే అప్లికేషన్ పార్ట్. సో, మనం గూడా ఇతరులకు అర్థం చేయించి వాళ్ళకు కూడా ఆహ్, దాన్ని అమలు పరిచేట్టుగా మనం ప్రయత్నం జేయాల. మనం ప్రవచనం వింటున్నాం గానీ కొంతమందికి అర్థం గాక దాన్ని ఫాలో చేయట్లేదా ఏంటో తెలియదు. సో, నేను అది మీకు చెప్పడానికి కూడా చాలా సార్లు విన్నాను. ఎంజాయ్ చేస్తాను. విని దాంట్లోంచి కంటెంట్ సారాన్ని గ్రహించి పెట్టడానికి ఈరోజు వీలైతే ఆ రాధారాణి యొక్క కృప ఉంటే అది గూడా అంటే రేపు రాధాష్టమి కొరకు ఈరోజు వీలైతే పెడతాను. వినండి రాధారాణి యొక్క మహిమ వినడు ఎన్ని సార్లు వింటే మనం వినడమే గాదు ఇతరులందరికీ ఆ మహిమామృతాన్ని పంచితే ఎంతో మనకు సుకృతం.
కలుగుతుంది. ఇక్కడ అదే మనకు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మనం ఏం చేస్తున్నామో దానికి సాక్షిగా ఉంటుడంట. నాకు తెలియదు. సో, జస్ట్ మనం చెప్పడం మట్టుకే. కానీ నిజంగా మనము చేస్తున్నామా లేదా? శాస్త్రంలో ఉన్నది చేయట్లేదంటే సాక్షిభూతుడు భగవంతుడు. అప్పుడు మనం మనకేదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఇంత చేశాను, అంత చేశాను అని అంటే గూడా భగవంతుడు తెలుసు. పరమాత్మ. నువ్వేం చేశావు, ఏం చేయలేదు నా కొరకు. సో, కాబట్టి రిజల్ట్ ఇచ్చేవాడు భగవంతుడు నేను గాదు. రిజల్ట్ ఇచ్చేవాడు భగవంతుడు గాబట్టి, కానీ పలికిస్తుంది గూడా భగవంతుడే. ఆ! ఆ! పలుకుతుంది గూడా భగవంతుడే. సో, ఇట్ ఈస్ ఆఫ్ ఈ శక్తి గూడా, ఈ దేహం అనే శక్తి గూడా భగవంతుడిదే. ఆత్మ భగవంతుడి అంశనే. హూ యామ్ ఐ? సో, నేనెవరినిక్కడ? అంతా గూడా భగవత్ కృపనే. బట్ ఆ కృపని మనం తీసుకొని దాన్ని అప్లై చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. సాక్షి భగవంతుడు ఆ సాక్షిగా ఎంజాయ్ చేస్తాడంట. పరమాత్మని ఎవరైతే పరుస్తారో మనకు గోలోక ప్రాప్తి గ్యారంటీగా ఉంటదండి. చూసుకోండి దయచేసి. హ్మ్. భగవానునిటి వివిధ రూపములు మరియు స్వకార్యములనున్నవి దివ్య సేవయందు నెలకొనిన కృష్ణ చైతన్యవంతునికి సహజంగానే విదితము కాగలవు. పరమాత్మ స్వరూపమున వ్యక్తమగు పరమ పురుషుని సమీపింపలేని నూతన అభ్యాసకుడు అధిదైవత మనబడు భగవానుని బ్రహ్మాండమైన విశ్వరూపమును ధ్యానించు నూతన భక్తులు. సో, కొంతమంది ఒక్కొక్క దేవత పట్ల వాళ్ళకు కోరిక ఉంటది. కానీ భగవంతుడు విరాట్ రూపంలో అందరున్నారని జెప్పేసి, ఆ విరాట్ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో దే ఆర్ బిగినింగ్ డివోటీస్. సో, దే ఆర్ ఎవరు? అర్జునుడు గూడా మన కొరకే 11వ అధ్యాయంలో విరాట్ రూపం చూయించుకున్నాడు. తర్వాత కృష్ణుడే విరాట్ రూపమా? కాదా? తెలియపరచడానికి. ఆ భగవంతుడే విరాట్ రూపము. ఆ భగవంతుడే ఇంకో ఫోటో గూడా ఉంటది చూయించండి. చతుర్భుజ నారాయణుడు. భగవంతుడే విరాట్ రూపము. అది బిగినింగ్ డివోటీస్ ఆ విరాట్ రూపం మీద ధ్యానం చేస్తారు. దానికంటే కొంచెం అడ్వాన్స్డ్ డివోటీస్ చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానం చేస్తారు. దానికంటే ఎవరైతే మాధుర్య భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలలను ఆ! ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు దివ్యమైనటువంటి శ్యామసుందర రూపాన్ని దర్శించుకోవాలనుకుంటారు. తర్వాత కనుకనే అధోలోకములు పాదములుగను, సూర్యచంద్రులు నేత్రములుగను, శిరస్సు ఊర్ధ్వలోకములుగను పరిగణింపబడు విరాట్ పురుషుని లేక విశ్వరూపమును ధ్యానింపవలెనని ఆరంభికుని ఉద్దే ఆదేశింపబడుచుండును. కాబట్టి ఈ 3 రూపాలు ఒకే దాంట్లో ఉన్న ఫోటో వీలైతే పెట్టండి. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి విల్ ఎండ్ హియర్. సో, కాబట్టి దీంట్లో భగవంతుడు మనకు అధిభూతం అంటే భౌతిక ప్రకృతి, అధిదైవం అంటే భగవంతుడి యొక్క విరాట్ రూపము. తర్వాత ఆది యజ్ఞం అంటే పరమాత్మ. భగవంతుడి యొక్క పరమాత్మ స్వరూపం. సో, ఈ 3 గూడా అంటే చతుర్భుజ నారాయణ స్వరూపం. ఇంతటితో మనం ముగిద్దాం. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज